అందరికీ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట లాంగ్ వీడియో చేయడం. ఎప్పుడో నా బర్త్డే అయితే లాస్ట్ వీడియో అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ లాంగ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మా ఫ్రెండ్ అక్కీ బర్త్డే అనమాట. ఇన్స్టాలో చూసే వాళ్ళకైతే అందరికీ తెలుసు, లైక్ మేమిద్దరం రీసెంట్గా కలిసాము మళ్ళీ 6 years తర్వాత అని చెప్పి పెద్దగా చెప్పుకోవడం ఎందుకులేండి. ఇంక టెర్రస్ మీద అయితే బర్త్డే ప్లాన్ చేశాను అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో తెలియని వయసు నుంచి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం బర్త్డే అయితే చేస్తున్నాను. ఏదో సౌండ్స్ లైక్ ఎవరిదో మ్యారేజ్ అనుకుంటా, సో సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. ఫుల్ ఆయాసంగా ఉంది నాకు. ఇప్పటివరకు లైట్స్ సెట్ చేయడానికి నాకు టైం పట్టింది అనమాట. ఎందుకంటే మాకు పైన ప్లగ్గులు ఏముండవు, సో కింద నుంచి వైరింగ్ అంతా లాగి తీసుకురావాలి. అందుకే ఇంత టైం పట్టింది. మార్నింగ్ నుంచి ఉంటే తొందరగా అయిపోయేది ప్రిపరేషన్, కానీ కాలేజ్లో ఎగ్జామ్ ఉందన్నారని చెప్పి ఇంటికి వచ్చి ఇప్పుడు కేక్ చేసి ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి మీరు కూడా. నాకైతే ఇలా సర్ప్రైజెస్ ఇవ్వాలంటే చాలా ఇష్టం. ఇలా డెకరేషన్ చేయాలన్నా, లైక్ ఎదుటి వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే నేను ఎక్కువ హ్యాపీ అయిపోతాను అనమాట. ఇలా బర్త్డేస్ అప్పుడు ఏదో ఒకటి స్పెషల్గా మెమరబుల్గా చేయాలి అని నాకు చాలా ఇష్టం అనమాట. సో అట్లనే మేమిద్దరం కలిసిన తర్వాత, మాకు ఊహ తెలిసిన తర్వాత, మా బర్త్డేస్ మేము చేసుకునేంత పెద్దోళ్ళు అయిన తర్వాత ఇదే ఫస్ట్ అనమాట మేము బర్త్డే చేసుకోవడం. సో ఎందుకో స్పెషల్గా చేయాలి, దానికి లైఫ్ టైం మెమరీ ఇవ్వాలి అని అనిపించింది. ఇంక అందుకే ది కష్టం సాంగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే సాంగ్ చేయించాను అనమాట. సాంగ్ అయితే చాలా బ్యూటిఫుల్. ఇదంతా ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఆ సాంగ్ మాత్రం అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఒక్కదాన్నే అయిపోయాను, సో ఎక్కువ హడావిడి చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే లైక్ పక్కన హెల్ప్కుంటే ఈజీ అయ్యేది, బట్ ఒక్కదాన్నే కాబట్టి ఏదో అట్లా చేసా. ఇంక బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఉండింటే చాలా బాగుండేది. ఇప్పుడైతే మంచిగా ఉందన్నమాట. అక్కడ లైట్ పెట్టేసాను, ఇక్కడ లైటింగ్స్ అయితే సెట్ చేసా. ఇంకెక్కడ ఏం చేయాలనేది నాకు తెలియట్లేదు, చూడాలి ఏం చేయాలో. ఒక మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. అక్కి కోసం సాంగ్ చేయించాను. సో దానికి ఎలా నచ్చుతుందో ఏంటో చూడాలి. ఇప్పుడైతే మొత్తం సెట్ అయిపోయింది కాబట్టి నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అనమాట. అది కూడా రెడీ అవుతుంది. తెలుసు ఏదో సర్ప్రైజ్ ఉందని తెలుసు, కానీ ఇంత అయితే అది ఎక్స్పెక్ట్ చేయదు. సో వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వస్తాను. నేనైతే ఇట్లా ఫ్రెష్ అయ్యా అనమాట. బేసికలీ బెలూన్స్ ప్లాన్ ఉంది, కానీ మర్చిపోయాను నేను కాలేజ్కి వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు. ఎందుకో నాకు వాటర్ బెలూన్స్తో చేయాలనిపించింది. సో అందుకే వాటర్ బెలూన్స్ అయితే తీసుకొచ్చా అనమాట. కానీ ఇంకా మంచిగా చేసేదాన్ని, బట్ నాకున్న క్రియేటివిటీ మొత్తం బయటికి రావాలంటే ఇంత తక్కువ టైం నాకు సరిపోదు అనమాట. ఆలోచించడానికి కూడా టైం సరిపోదు. ఇప్పుడైతే ఫస్ట్ బెలూన్స్ పెట్టాలి. ఇలా అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా అదైతే ఇంకా మా దగ్గర మంచి ఆస్థెటిక్ ఏమి లేవు. నాకు టైం అని ఉంటే మేబీ చేసేదాన్ని. ఇంకా కొన్ని బెలూన్స్ అయితే ఇలా వదిలేసా, కానీ అవి గాలికి అట్లా వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా ఏం చేయలేక ఇట్లా ఉంచేసాను. ఇప్పుడు వెళ్ళి కేక్ అదంతా తీసుకొస్తా. వస్తుందన్నమాట అక్కి అయితే. చూడాలి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. నాకే ఫుల్ సర్ప్రైజ్ ఉంది. దానికి ఎక్సైట్మెంట్ కానీ నాకు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. కేక్ అయితే నేనే చేశాను అనమాట. నిన్న సగం ఈరోజు సగం చేసుకున్నాను. ఎట్లుందో ఇంకా మీరే కమెంట్ చేసి చెప్పాలి. ఎవరి నంబర్ నేను చేశాను అంటే, బట్ నాకు కేక్ బేకింగ్ అంటే చాలా ఇష్టం. సో నేనే చేశాను అనమాట. ఈ కేక్ అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ పర్లా కొంచెం వచ్చు. ఇదిగోండి, ఇవి కూడా తెప్పించాను అనమాట దానికోసం. బర్త్డే దీన్ని ఏమంటారు నాకు తెలీదు. ఇది క్రోన్. తెచ్చా మమ్మీ ఫోను. ఏంటి ఇప్పుడేదో చూపి, ఇదే కదా వీడియో. సరే మరి సరే. నాకు ఏమన్నా వీడియో అప్లోడ్ చేయాలంటే భయం అనమాట. అక్కడికి ఎక్కడ దిష్టి తెలిద్దా. ఇప్పటికే మేము 6 years అసలు మాట్లాడుకోలేదు. అలాంటిది మళ్ళీ అంటే కష్టం అని చెప్పి నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఆలోచిస్తాను అనమాట. కానీ ఈ వీడియో మాకు లైఫ్ టైం మెమరీ ఉండాలి అని చెప్పి ఆ సాంగ్ అయితే నేను ఆపుకోలేకపోయా. లైక్ 10 days ముందే చేపించి నాకు అన్నీ అక్కతో షేర్ చేసుకునే అలవాటు అనమాట. ప్రతిదీ రోజు మాట్లాడుకుంటాం కదా, కానీ అదొక్కటి మాత్రం కంట్రోల్ అని చెప్పి కంట్రోల్ చేసుకొని ఫైనల్లీ నన్నైతే రివీల్ చేశాను అనమాట. అండ్ చాలా నచ్చింది. మా ఇద్దరికి 6 years అంటే నేను పెద్దగా మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అయినాయి. చిన్నప్పుడు మేము 6 years నుంచి ఫ్రెండ్స్. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. చాలా ఎమోషనల్ అనిపించింది. ఇంకా అట్లనే అనుకున్నాం ఇంకా 5 years తర్వాత ఇద్దరం బ్రైట్ టీవీ చేసుకోవాలి అని. నువ్వు చెప్పు.
విట్రా ఒకరికి ఒకరు పిరై ఆనందాన్ని వెతుకుతాయి అక్షయానందాల జాతరే కలిసుంటే అల్లరే ఈ స్నేహం ఎప్పటికీ విడిపోని వరమే హ్యాపీ బర్త్డే ఇంకేం అర్థం కాదు నాకు మధుర జ్ఞాపకాలు విహారంలో వింతగా ఎప్పుడు విడిపోనంతగా కలిసింది ముచ్చటగా మన ఇద్దరి స్నేహం స్నేహం దరివేరే ఎందరు అయినా ఒక్కరి ఒకరికి లకరు పిరై ఆనందాన్ని వెతుకుతామే అక్షయ మరిచిపోవచ్చు బాధలని నీతో గడిపే సమయం స్నేహం గడివేరే ఎందరు అయినా ఒక్కరే ఒకరికి ఒకరు పిరై ఆనందాన్ని వెతుకుతామే అక్కి మిస్అండర్స్టాండింగ్ వల్ల 6 ఏళ్ల నిశ్శబ్దం మాటలేని మార్గం మనసులో మాత్రం నువ్వే ఉన్నావు అక్కి మళ్ళీ చిగురించెను మన స్నేహం నీకు 14 సంవత్సరాలున్నప్పుడు హాస్టల్కి వెళ్ళినా నీతో మాట్లాడకుండా ఉండలేకపోయాను మాట్లాడుకునే వాళ్ళము అక్కి కలకాలం ఇలాగే కలిసుంటాను బాధలో సంతోషంలో తోడై ఉంటాను స్నేహం దారి వేరే ఎందరు అయినా ఒక్కరే ఒకరికి నకరు పిరై ఆనందాన్ని వెతుకుతామే అక్షయ ఆనందాల జాతరే కలిసుంటే అల్లరే ఈ స్నేహం ఎప్పటికీ విడిపోని వరమేలే హ్యాపీ బర్త్డే అక్కి భయం వేస్తుంది పాపం ఓకే కేక్ వచ్చేద్దామా కేక్ వచ్చేద్దాం నేను చేతులు కూర్చోబెడతాను నా చేతులు కూర్చో ఎంత కంట్రోల్ నేను నీకేం తెలుసు నాకు సాంగ్ స్టోరీ ఒక్క నిమిషం కూర్చోవే ఇది ఎక్కింది దీని సెకండ్ బెంచ్ ఇది కేక్ వచ్చేస్తుంది అక్కడ క్లాప్స్ కొత్త నుంచుంటే ఫోటో దిగొచ్చు కదా కేక్ పట్టుకొని నేను ఫుల్ వీడియో చేసుకుంటున్నాను పోస్టర్ పెట్టుకోవాలి అందుకే ఫోటో తెద్దాం అక్కి అక్కని తీద్దాం ముందు ఒక్క నిమిషం ఎత్తుకుంటాం అయినా ఒక్కరే ఒకరికి ఒకరు పిరై ఆనందాన్ని వెతుకుతామే అక్షయ ఆనందాల జాతరే కలిసుంటే అల్లరే ఈ స్నేహం ఎప్పటికీ విడిపోని వరమేలే హ్యాపీ బర్త్డే మనం కలిసి తిన్నాము ఎంతో
అక్షయ అన్నీ చెప్పుకునేంతలా అందమైన కథలా అరుదుగా కలిసింది ఈ స్నేహబంధం మనసుకి ఏదో హాయి నీ పక్కన ఉంటే నేస్తం మరిచిపోవచ్చు బాధలని నీతో గడిపే సమయం స్నేహం గడివేరే ఎందరూ అయినా ఒక్కరే ఒకరికి ఒకరు ఊపిరై ఆనందాన్ని వెతుకుతామే అతి కేక్ కావాలి నీకు పెట్టిన చారు కేక్ బాగుందా నేనే చేస్తా 2021లో మిస్అండర్స్టాండింగ్ వల్ల 6 ఏళ్ల నిశ్శబ్దం మాటలేని మార్గం మనసులో మాత్రం నువ్వే ఉన్నా